Subscribe to Color Frames. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. దీంతో ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్టీవ్ స్మిత్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. స్మిత్ రిటైర్మెంట్ పై భారత దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించాడు. స్మిత్ 2012లో పూణే వారియర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అయితే అప్పటి రోజుల్ని యువరాజ్ సింగ్ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. 2012లో పూణే వారియర్స్ జట్టులోకి వచ్చిన ఆ యువకుడిని నేను ఇప్పటికీ గుర్తుంచుకున్నాను. తనలో తనను తాను నిరూపించుకోవాలన్న తపన చూశానని చెప్పాడు. క్రికెట్ లో నువ్వు ఎదిగిన తీరు చూశాను. ఆస్ట్రేలియాను 2 సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిపిన తీరులో నీ పట్టుదల కనిపించింది. వన్డేల నుండి వైదొలిగి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి కలిగించే వారసత్వాన్ని వదిలి వెళ్తున్నావు. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా మిత్రమా అంటూ యువి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న సందర్భంగా స్మిత్ భావోద్వేగ ప్రకటన చేశాడు. యువకులకు అవకాశాలు రావాలంటే ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నా ప్రయాణం అద్భుతంగా సాగింది. నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. క్రికెట్ నాకు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. సహచరులతో కలిసి 2 ప్రపంచ కప్పులు గెలవడం ఒక చిరస్మరణీయ క్షణమని స్మిత్ అన్నాడు. 2010లో వెస్టిండీస్ పై అరంగేట్రం చేసిన స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరఫున 170 వన్డే మ్యాచ్లు ఆడాడు. 43.28 సగటు, 86.96 స్ట్రైక్ రేటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2016లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ చేసిన 164 పరుగులు వన్డేల్లో అతని అత్యధిక స్కోరు. స్మిత్ వన్డేల్లో 28 వికెట్లు కూడా పడగొట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.